రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్ రేసు నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది. ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా నిన్న ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్ లో నిలబడాలంటే ఈ మ్యాచ్ తో కలిపి వరుసగా 7 మ్యాచ్లో విజయం సాధించాల్సి ఉండేది. కానీ కీలక మ్యాచ్ లో ఓడిపోవడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు అడియాశలయ్యాయి. కేకేఆర్ విధించిన 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 221 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఆఖరి ఓవర్ల ఆర్సీబీ విజయానికి 22 పరుగులు అవసరమయ్యాయి. అయితే కరణ్ శర్మ 3 సిక్సర్లు బాది ఆర్సీబీ శిబిరంలో జోషి నింపాడు. కానీ అదే ఓవర్లో 5వ బంతికి కరణ్ శర్మ అనూహ్యంగా అవుట్ కావడంతో మ్యాచ్ ఫలితం తారుమారైంది. అలాగే ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో అనూహ్యమైన ఫుల్ టాస్ బాల్ కు అవుట్ కావడం ఓటమిలో కీలక పాత్ర పోషించింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ స్పందించాడు. ఈ రోజు మేము ఓడిపోయినప్పటికీ ఆటగాళ్ల విషయంలో చాలా గర్వపడుతున్నానని, బౌలింగ్ ఫీల్డింగ్ చేసిన విధానం కూడా బాగుందని, అయితే డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇచ్చినా ఛేదించదగిన లక్ష్యమేనని, కానీ పవర్ ప్లే లో కొంచెం స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలిచి ఉండేవాళ్ళమని ఫాఫ్ డూప్లెసిస్ పేర్కొన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరుపై కూడా స్పందించాడు. కోహ్లీ వికెట్ చాలా క్రేజీ అనిపించింది. కోహ్లీ అవుట్ అయిన బంతి నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని భావించాం. కానీ ఎంపైర్లు కూడా ఆ బంతిని హైట్ ను భిన్నంగా కొలిచారు. అయితే రూల్సేనని డూప్లెసిస్ పేర్కొన్నాడు. ఆరంభంలో వరుసగా 2 వికెట్లు కోల్పోవటం కొంత నిరాశపరిచిన రజత్ పాటీదార్, విల్ జాక్స్ అద్భుత భాగస్వామ్యాన్ని అందించారు. కానీ మ్యాచ్ ని మలుపు తిప్పింది సునీల్ నరైన్ ఓవరే. 12వ ఓవర్లో వరుసగా 2 వికెట్లు తీసి స్కోర్ బోర్డును నెమ్మదించేలా చేశాడు. అప్పటికి 150కి 4 వికెట్లతో ఆర్సీబీ పటిష్ట స్థితిలో ఉండేది. కానీ ఆ ఓవర్లో వరుసగా 2 వికెట్లు తీయడంతో స్కోర్ బోర్డు నెమ్మదించిందని ఫాఫ్ డూప్లెసిస్ పేర్కొన్నాడు.